యూట్యూబ్ స్టార్ హర్ష సాయి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. పేద ప్రజలకి సహాయం చేస్తూ టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి ఫ్రీగా ఇస్తూ డబ్బు సహాయం చేయడంతో హర్ష సాయికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని 3 ఏళ్ల నుండి రవి అలియాస్ యువ సామ్రాట్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. హర్ష సాయి అనే ఒక పెద్ద స్కామ్స్టర్ ని బయట పెట్టాలి అంటే కొంతమందికి హెల్ప్ చేసిండు కాబట్టి అది కూడా ఇక రీసెంట్ గా ఇతను ఒక ఇంటర్వ్యూలో హర్ష సాయి గురించి మాట్లాడుతూ అతను పెద్ద మాఫియా నడుపుతున్నాడని, అతని వెనుక నోయిడాకి చెందిన పెద్ద ముఠా ఉందని ఆరోపించాడు. అంతేకాకుండా హర్ష సాయి ఒక బెట్టింగ్ ప్రమోషన్ కి 90 లక్షల వరకు తీసుకుంటున్నాడని, అలా వచ్చే డబ్బులతోనే పేదలకి సహాయం చేస్తున్నాడని ఆరోపించాడు. ఇక అలా హర్ష సాయి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదించి జనాలకి మాత్రం చిల్లర వేసి కోట్లు కొలగొడుతున్నాడని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అయితే వైరల్ గా మారింది. నిజంగానే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడా? హర్ష సాయి మొదట్లో సినిమాల్లో యాక్టర్ అవ్వాలని వచ్చి యూట్యూబర్ గా ఎలా మారాడు? యువ సామ్రాట్ రవి చేసిన వ్యాఖ్యలు